హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం కూటమికి మద్దతు తెలిపిన చిరంజీవి గారి పైన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు విమర్శలు చేయడం చూస్తున్నాము. సో దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు మీ వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినప్పుడు కూడా నేనేమి అనలేదు, మా అన్నయ్యని, సొంత అన్నయ్యన కూడా నేనేమి అనలేదు. ఇప్పుడు మరి కూటమికి మద్దతు తెలిపినందుకు మీరు ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. మరి ఎందుకు వీళ్ళు ఇలా కనీసం ఇట్లా మద్దతు తెలపగానే మీడియా ప్రెస్ మీట్ పెట్టేస్తారు, విమర్శించేస్తారు? మీ ఒపీనియన్ మేడం దీనిపైన? అంటే భయపడుతున్నారు కదా, ఓడిపోతున్నాం అనే భయం వాళ్ళలో స్టార్ట్ అయ్యింది. సరే, ఇప్పుడు ఆబ్వియస్లీ బ్రదర్ అయ్యాడు కాబట్టి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి కోసం సపోర్ట్ చేశారు, తిరిగారు, క్యాంపెయిన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన చేస్తారు. సరే, ఇంకా అదే కాకుండా అంటే జగన్మోహన్ రెడ్డి మూలాన ఇండస్ట్రీకే కానివ్వండి, వాళ్ళకి జరిగిన నష్టాలే కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకుంటే ఖచ్చితంగా నష్టం జరిగింది కదా. ఎందుకంటే ఎవరినో కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే కానివ్వండి, ఇండస్ట్రీని మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నది అంతా కూడా రేట్లు తగ్గించడమే కానివ్వండి, అక్కడ షోస్ కూడా ఎక్కువ అంటే 5 షోస్ వేసుకునే వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వకుండా కొద్ది రోజులు ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, సినిమా రేట్లు సడన్గా తగ్గించేసేయటమే కానివ్వండి, దాన్ని అడగటానికి వెళ్ళిన వాళ్ళకు కూడా అంటే చిరంజీవి గారు కానివ్వండి, ఇంకా మహేష్ బాబు, ఇలా పెద్ద హీరోస్ అందరూ వెళ్ళటం కానీ, ప్రొడ్యూసర్ కానివ్వండి, వీళ్ళందరూ వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చిన మర్యాద చూసాం మనం. ఎందుకంటే వాళ్ళ కార్లు ఎక్కడో ఆపేసేసి చాలా దూరం నడుచుకుంటా వెళ్ళటమే కానివ్వండి, లోపల వరకు కూడా కార్స్ అలౌ చేయలేదు. సో వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన ఒక సైడ్ దిక్కులు చూస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర ప్రైస్ చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఒకవేళ అట్లీస్ట్ ఎవరైనా థ్యాంక్స్ చెప్తే తిప్పి థ్యాంక్స్ చెప్పే సంస్కారమైనా ఉంటుంది, నమస్తే పెడితే నమస్తే పెట్టే సంస్కారమైనా ఉంటుంది. అది కూడా లేని వ్యక్తి అనమాట జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం, అవన్నీ విజువల్స్ కూడా మనం చూసాం. సో వీళ్ళ బాధని ఎక్కడ కూడా ఆయన పట్టించుకోవటం ఒకటి, ఇంకోటి నెగ్లిజెన్స్ కూడా కనపడింది. ఆ రోజు ఆ మీటింగ్స్ జరిగిన సారాంశమే కానీ వాళ్ళు బయట వచ్చి ఏమీ కూడా చెప్పలేదు. వాళ్ళు వెళ్ళిన మీటింగ్కి సక్సెస్ ఏం జరిగింది, రిప్లై ఏమొచ్చిందని కూడా ఆ రోజు ఎవరికి కూడా తెలియదు. సో ఎప్పుడు కూడా ఇండస్ట్రీని ఆదరించిన వ్యక్తులు కూడా కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే ఇండస్ట్రీ మళ్ళా కొంచెం పుంజుకుంటుంది. అంటే రేపు సినిమాలు రిలీజ్ అయినా కూడా అక్కడ కొంచెం రేట్లు పెంచుకోవటానికో కానివ్వండి, లేకుంటే ఇంకోటి కూడా ఉంటుంది కదా, అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉంటే ఖర్చు పెడతారు, సినిమాలకు వెళ్తారు. సో ఇప్పుడు సినిమాలకు వెళ్ళటానికైనా వాళ్ళకి మనీ సోర్సెస్ ఏముంది? సో అక్కడ డెవలప్మెంట్ లేనప్పుడు, అక్కడ కరువు ప్రాంతం లాగా తయారైనప్పుడు రేపు పొద్దున సినిమాలు చూడటానికైనా ఎవరు వస్తారు? ఇవన్నీ కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకునే ఉంటారు, ఆలోచించే ఉంటారు. సో ఇప్పుడైతే అక్కడ గవర్నమెంట్ సరిలేదు. ఎవరికైనా సొంత రాష్ట్రం అయినా వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లు కాబట్టి అవన్నీ కూడా అక్కడ కూడా ఏపీ అనేది. సో వాళ్ళకి అనిపిస్తుంది అక్కడ మనం డెవలప్ అయితే సిటీ, అది ఒక సిటీగా తయారైతే అమరావతి ఇప్పటి వరకు క్యాపిటల్ సిటీ లేనిది ఒక సిటీ అంటూ అక్కడ లేదు కదా. అమరావతిలో క్యాపిటల్ సిటీ మంచిగా తయారైతే రేపు రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది, రేపు ప్రజలందరూ బాగుంటే రేపు సినిమాల పరంగా తీసుకున్న కలెక్షన్స్ బాగుంటాయి. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే రాష్ట్రం బాగుపడితే అందరూ బాగుంటారనే ఉద్దేశం కూడా ఉండొచ్చు. సో అందుకని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరి మూలానైతే డెవలప్ జరుగుతుంది. సరే, ఆయనకి కూడా ఎంతో అంత, చిరంజీవి గారికి కూడా ఎంతో అంత రాజకీయ అనుభవం అంటూ వచ్చి ఉంటుంది. సో ఆయనకున్న అనుభవంతో సో ఈ 3 కూటమి కలిసింది కాబట్టి దీని సక్సెస్ బాగుంటుంది, ప్రజల్లో కూడా వస్తున్న స్పందన కూడా తెలుసుంటుంది. సో ఖచ్చితంగా తెలుగుదేశానికే కానివ్వండి, జనసేనకే కానివ్వండి, బీజేపీకే ఓటు వేయండి అనేది ఆయన స్పష్టంగా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. దీనిలో సజ్జల గారి బాధ ఏంటో తెలియట్లేదు. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలియపరచుకోలేరా? అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకే వాళ్ళు ఓటే స్పందన ఉంటుందా? ఇప్పుడు సజ్జల గారు డైరెక్షన్ చెప్తే చెయ్యాలా చిరంజీవి గారు? ఆయనకంతటా ఆయనకు స్వతంత్రం లేదా? ఆయన ఏ పార్టీకి కావాలో, ఎవరికి కావాలో చెప్పుకునే ఇది ఆయనకి లేదా? సో ఇవన్నీ ఏంటంటే బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం ఇప్పటి వరకు చేస్తూ వచ్చింది. ఒక ఇండస్ట్రీ వ్యక్తులనే కాదు, అందరినీ కూడా ఇండస్ట్రీ అంటే బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళనే కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, కంపెనీస్ ఉన్న వాళ్ళనే కానీ అందరినీ ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు పీరియడ్ దాటింది, రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చాయి. సో ఎవరైనా సరే వాళ్ళకి ఏదైతే బాగుంటుంది అనేది స్వచ్ఛందంగా తెలిపే హక్కు వాళ్ళకు ఉంటుంది. అది ఉండకూడదనే నేచర్ లాగా కనపడుతున్నారు. ఏదేమైనా ఆయన చిరంజీవి గారు బహిరంగంగా చెప్పటమే కానివ్వండి, రేపు పొద్దున వాళ్ళ అభిమానులు
కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకైనా కూడా అందరికీ కూడా చిరంజీవి గారు కూడా మద్దతు తెలిపారు అనేది ఒక సంతోషకరమైన విషయం. ఓకే మేడం, ఏ ప్రముఖులైనా సరే వచ్చి కూటమికి మద్దతు తెలుపుతున్నారంటే సరే వీళ్ళు విమర్శించడం మొదలు పెట్టారు. అప్పుడు ప్రశాంత్ కిషోర్, లోక్సత్తా జేపీ గారు కూడా చూసాము. ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు ఇలా విరుచుకుపడుతున్నట్టు ఇంత మద్దతు తెలుపగానే ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళని తిట్టేయడం చూస్తున్నాం. ఎందుకంటే ఓడిపోతున్నాం అనే భయం వాళ్ళలో స్టార్ట్ అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో మద్దతు లేకపోవటం, సో సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకం అయ్యేటప్పటికి కూడా అది పెద్ద చర్చలాగా అయిపోతుంది. సో ఎక్కడికెక్కడ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అసలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. సో దాని మూలాన ఎట్లా అనిపిస్తుంది, ఈ ఎప్పుడు కూడా చర్చ ఏంటి, అభివృద్ధి మీద ఉంటుంది. సరే ఆయన బయట వెళ్ళినప్పుడు ఏమని చెప్పుకుంటాడు, ఏం చేశానని చెప్పుకుంటాడు. రాష్ట్రం ఈరోజు అభివృద్ధి ఉంది, ఈరోజు బాగా అభివృద్ధిలో ఉండబట్టి, ఇండస్ట్రీస్ రావబట్టి, ఒక విద్యార్థులకే కానివ్వండి, యువతకే కానివ్వండి అవకాశాలు కల్పించాలని ఏం చెప్పుకుంటాడు? ఏమీ చేయలేదు కదా, ఈ 5 సంవత్సరాలు చేయలేదు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పుకుంటాడు? సరే సొంత చిన్నాన్న గురించి ఇంతవరకు ఆ కేసు విషయం ఇంతవరకు తెలియలేదు, అది చెప్పలేరు. ఖచ్చితంగా ఆయన ప్రజల్లో వెళ్తే చెప్పుకునేదానికి ఏమీ లేకపోబట్టే ఆయన నిరుత్సాహం అలా కనపడుతుంది. ఎలాగైనా బ్లేమ్ చేయాలి తెలుగుదేశానికి, ఎవరైనా మద్దతు తెలిపితే అలా వాళ్ళకేంటి ఆ నిరుత్సాహం అనేది స్పష్టంగా వాళ్ళ ఫేసుల్లో కనపడుతుంది. మేడం, మొన్న మనం మాట్లాడుకున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈసీ నోటీసులు పంపింది, రాజకీయాలు మాట్లాడుతున్నారు, సలహాదారుగా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు కదా. అసలు అదే చెప్తాం కదా, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా, కోర్టు చెప్పినా లెక్కలేదు, ఈసీ చెప్పినా లెక్కలేదు. ఇంకా సజ్జల గారికి యాక్చువల్లీ ఆయన సలహాదారులుగా ఉన్నారు. అలాంటి ఆయన రాజకీయాలు ఎందుకు మాట్లాడతాడు? వచ్చి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా రాజకీయాల గురించే డిస్కషన్ చేస్తారు. అదేదో ఆ సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే రాష్ట్రం బాగుపడేది కదా. ఆ పోస్టుకు సంబంధించిన సలహాలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వట్లేదు. అలా ఇచ్చుంటే ఈరోజు రాష్ట్రం బాగుపడేది. సో మీరు ప్రజల్లోకి వచ్చి అడగటానికైనా ఒక ఛాన్స్ ఉండేది. చేసే పని చేయకుండా అనవసరమైన పనులు చేస్తూ మళ్ళీ ప్రజల మీద పడిను, ఎవరైనా మద్దతు ఇస్తేనో, ఎవరైనా ఇచ్చేస్తానో వాళ్ళ మీద పడి అడగటం ఎందుకు? సో మీరు చేయాల్సిన పని మీరు చేయండి. కానీ మీకు ఇప్పుడు ఈసీ చెప్పింది ఎన్నిసార్లు చెప్తారు? అంటే మీరు రిజైన్ చేసేసి మాట్లాడండి. ఇప్పుడు ఈసీ అదే అంటున్నారు కదా, రిజైన్ అయినా చేయాలి కదా. నువ్వు రాజకీయాలు మాట్లాడొద్దని ఎవరో అనరు. రిజైన్ చేసి మాట్లాడు, ఆ పదవిలో నుంచి వచ్చేసి బయట వచ్చి మాట్లాడు. ఎందుకు నువ్వు ఇంకా సలహాదారుడుగా ఉంటూ అలా మాట్లాడాల్సిన అవసరం కరెక్ట్ కాదు కదా. సో దీనికి వాళ్ళకి అదే అంటారు కదా, ఎన్ని చెప్పు ఎన్ని చేసినా వాళ్ళ నేచర్ మార్చుకోరు, వాళ్ళ బుద్ధి మార్చుకోరు. ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఓకే, మరి ఈ విషయంలో ఈసీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి మళ్ళీ మరొకసారి మాట్లాడారు కాబట్టి మన యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి మేడం? యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళా అన్ని పార్టీలు వాళ్ళైతే అంటే కాంగ్రెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో సహా కానివ్వండి, అందరూ మళ్ళీ మళ్ళా ఈసీకి తెలియపరచడం అయితే జరుగుతుంది. కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానివ్వండి, అన్ని పార్టీలు. ఎందుకంటే బహిరంగంగా మాట్లాడుతున్న విషయాలు అందరికీ తెలుస్తాయి కాబట్టి ఈసీ దృష్టికి అయితే మళ్ళీ తీసుకెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.